ఒక ఊరిలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చదువులో, ఆటల్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవాడు. స్కూల్లో టీచర్లందరూ అతన్ని బాగా ఇష్టపడేవారు. రాము క్లాస్లో గోపి అనే ఇంకో అబ్బాయి ఉండేవాడు. గోపికి రామును చూసి చాలా అసూయగా ఉండేది. రామును ఏదో విధంగా బాధ పెట్టాలని గోపి నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సాయంత్రం అందరూ ఆడుకునే సమయంలో గోపి రాము స్కూల్ బ్యాగ్ను ఎవరికీ తెలియకుండా ఒక చెట్టు మీద దాచాడు. ఆడుకోవటం అయిపోయాక రాము తన స్కూల్ బ్యాగ్ కోసం చాలా వెతికాడు. కానీ దొరకలేదు. చాలా బాధగా ఇంటికి వెళ్ళాడు. ఇంకో 2 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. బుక్స్ లేకుండా ఎలా చదువుకోవాలి అని అనుకున్నాడు. తర్వాత ఎగ్జామ్స్ అన్నీ పూర్తయ్యాయి. ఎప్పటిలాగానే మళ్ళీ రాము క్లాస్ ఫస్ట్ వచ్చాడు. గోపికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాము దగ్గరికి వెళ్ళి, నీ స్కూల్ బ్యాగ్ పోయింది అన్నావు కదా, మరి క్లాస్ ఫస్ట్ ఎలా వచ్చావు అని అడిగాడు. రాము, అవును, బుక్స్ లేవు, కానీ నేను రోజు క్లాస్లో చెప్పిన పాఠాలు ఏ రోజు ఆ రోజు చదువుతాను, అందుకే నాకు పాఠాలన్నీ గుర్తున్నాయి అని చెప్పాడు. ఆ మాట విని గోపి తన ప్రవర్తనకు తానే సిగ్గుపడతాడు. రాము స్కూల్ బ్యాగ్ను రాముకు తెచ్చిచ్చి క్షమాపణ చెప్పాడు. కష్టపడే వారికి ఫలితం తప్పకుండా ఉంటుంది. రాము కథలో కూడా అదే జరిగింది. గోపి చేసిన అడ్డంకులు ఉన్నప్పటికీ రాము తన కష్టంతో, పట్టుదలతో ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చాడు. కష్టపడితే మన ప్రయత్నాలు వృధా కావు. మీరు కూడా ఏదైనా లక్ష్యం సాధించాలనుకుంటే కష్టపడండి, పట్టుదలతో ముందుకు సాగండి. ఫలితం తప్పకుండా మీకు లభిస్తుంది.